తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరట ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ప్రియ విశ్వాసులారా, ఈ దినము మన యొక్క వాక్య ప్రచురణ కొరకు బాధ్యతాయుతమైనటువంటి వనరుల ఉపయోగాన్ని గురించి మనము ఆలోచన చేస్తూ ఉన్నాము. గృహ నిర్వాహకత్వము, బాధ్యతాయుత వనరుల వినియోగము అనే అంశంపై మనం చేస్తున్నటువంటి ఈ యొక్క ధ్యానం కొరకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. తత్సంబంధంగా అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము కొద్ది వచనాలు 7వ వచనం నుండి మీ కొరకు చదివి వినిపిస్తాను. మీరు ప్రతి విషయంలో అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త ఎందును, మీకు మా ఎడలనున్న ప్రేమ ఎందును ఎలాగూ అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృప యందు కూడా అభివృద్ధి పొందినట్టు చూసుకొనుడి. తరువాత 9వ వచనం, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతుడు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయని. ఇందును గూర్చి నా తాత్పర్యం చెప్పుచున్నాను. సంవత్సరం క్రిందనే ఈ కార్యము చేయుట ఎందే గాక తలపెట్టుట ఎందు కూడా మొదటి వారై ఉండిన ఎడల మీకు మేలు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేస్తాం. అన్ని స్థితిలోనూ, అన్ని సమయములలోనూ మాకు దేవుడిగా ఉండి మమ్మల్ని ఆదరించి కాపాడి సంరక్షించే దేవుడవు మా యేసుక్రీస్తు ప్రభు తండ్రి, నీకు వేలాది స్తోత్రాలు. యెహోవా దేవా, నీ పవిత్ర వాక్య ధ్యానంలో మాతో ఉండండి. నీ స్వరాన్ని, నీ వాక్యాన్ని మాకు వినిపించి మా హృదయాలను సంధించండి. మీరు మా జీవితాలకు ఇచ్చినటువంటి అనేక వనరులను మేము బాధ్యతాయుతంగా ఎలా వినియోగించుకోవాలో మాకు తెలియజెప్పమని యేసు నామం పేరట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్య నామం పేరట మీ అందరికీ శుభములు, మా ఆశీస్సులు. ప్రియ స్నేహితులారా, ఈ దినము బాధ్యతాయుతంగా వనరులను ఎలా వినియోగించుకోవాలనేటువంటి అంశం పైన మనం కలిసి ధ్యానం చేయడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. స్టివర్డ్షిప్ అనే పదానికి గృహ నిర్వాహకత్వము అనే అర్థాన్ని మనం గమనిస్తాం. అంటే పారదర్శకంగా ఎలా దేవునికి, మన చుట్టూ ఉన్న సమాజానికి మనం లెక్క అప్పచెప్పుకోవాలనేది. గ్రీకు భాషలో ఓయికోస్ అనే పదం నుంచి గృహము అనే అర్థం వచ్చింది. ఓయికోనోమోన్ అంటే గృహ నిర్వాహకుడు, అంటే ఇంటిని అదుపులో పెట్టేవాడు. ఈ ఓయికోస్ నుంచి వచ్చినటువంటి పదాలు ఉన్నాయి, చాలా ప్రాచుర్యం చెందినటువంటి పదాలు. ఓయికోనామీ అంటే ఎకానమీ, ఆర్థిక విధానాన్ని ఎకానమీ అంటారు. ఇది మన దేశానికి, మన గృహానికి, మన సమాజానికి అన్నిటికీ చెందినటువంటి భాగం ఇది. ఓయికాలజీ అంటే ఈకాలజీ, మన పరిసరాల పరిశుభ్రత, వనరులు, చెట్లు, చేమలు, నీరు, గాలి ఎలా సద్వినియోగం చేసుకుంటున్నాం అనేది మన ఈకాలజీ. ఎక్యూమినిజం అంటే మన గృహానికి పరిసరాలు ఉండేటువంటి వాళ్ళతో ఉన్న సఖ్యత, సత్సంబంధాల గురించి మాట్లాడేది. మన ఇరుగు పొరుగు దేశాల గురించి, మన ఇరుగు పొరుగు సంఘాల గురించి ఎక్యూమెనిజం. సో ఎకనామిక్స్, ఇకాలజీ, ఎక్యూమెనిజం, ఈ మూడు కూడా ఓయికోస్ అనే గృహం నుంచి వచ్చినటువంటి పదాలుగా మనం గమనించాలి. ఇది జీవితాల్లో మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం. మనం ఎలా స్నేహపూర్వకంగా, ప్రేమపూర్వకంగా మనం తృప్తిపడి, మనం సర్దుకొని ఇతరులతో సర్దుబాటుగా జీవించగలం అనేది ఒక ప్రాముఖ్యమైన పాఠం. ఆదికాండం 13వ అధ్యాయంలో మనం చూస్తాం. మనకు ఇవ్వబడినటువంటి పాఠంలో దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము చాలా ఆయనను పిలిచిన పిలుపుకు లొంగి
ఆయన దేవుడి వెనకే నడుస్తూ వెళ్ళిపోతా ఉన్నాడు ఆయన. అయితే ఆయన ఒక్కడే వెళ్ళలేదు, ఆయనతో ఉన్నటువంటి తన యొక్క బంధుమిత్రాదులతో పాటు. ఎందుకంటే అబ్రహాము అప్పటికే ఒక చీఫ్టెన్ లాగా ఉన్నాడు, అంటే చాలా పెద్ద సంఖ్యలో ఆయన చుట్టూ ఆయనపై ఆధారపడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరితో కలిసి ఆయన వెళ్ళేటప్పుడు అబ్రహాము యెహోవా నామమున ఆయన ప్రార్థన చేసి అక్కడి నుంచి ఆయన బయలుదేరి తను కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒకటి అర్థం చేసుకున్నాడు. ఏంటంటే ఈయనకున్న వ్యవస్థ, తనతో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా పెద్ద సంఖ్య, అందుకని ఇలా ఎంతకాలం నాతో ఉంటారని వాళ్ళ బంధువు అయినటువంటి ఆయన లోతుతో మెల్లిగా చెప్తా ఉన్నాడు. అన్నగారి కుమారుడు, చూడు బాబు, ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిగా వేరుగా ఉండుము. నీవు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకు, నీవు కుడి తట్టుకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టుకు. అంటే సర్దుబాటు చేస్తున్నాడు. నేను ఇటే వెళ్తాను, నువ్వు అటే వెళ్ళని చెప్పడం లేదు, నీ చాయిస్ నీది. ఎందుకనంటే మనకి వెనకాల చాలామంది ఉన్నారు మనం వెంబడించేవాళ్ళు. మనం వేరువేరుగా వెళ్ళి ఈ వనరులు మనం పంచుకోవడం మంచిది అన్నట్టుగా చెప్పాడు ఆయన. అట్లు వారు ఒకరికొకరు వేరైపోయిరి. ఈ విధంగా అబ్రహాము తన యొక్క బంధువుతో ఇంత సామరస్యతతో ఈ వనరులను వాళ్ళు పంచుకున్న విధానం చాలా గొప్పది. దీని నుంచి మనం గమనిస్తే పారదర్శకంగా ఎలా మనం లెక్కలు అప్పచెప్పుకోవాలనేటటువంటి ఈ అంశం మనం చాలా జాగ్రత్తగా నేర్చుకోవాల్సిన వాళ్ళమై ఉన్నాం. మనం కొరింథీ పత్రికలో ఈ 2వ పత్రిక 8వ అధ్యాయంలో కూడాను ఆయన చెప్పేది ఏంటంటే, హెచ్చుగా కూర్చుకునే వానికి ఎక్కువ మిగలలేదనియు, తక్కువగా కూర్చుకునే వానికి ఏం తక్కువ కాలేదనియు. ఈ మాటలు జాగ్రత్తగా గమనించాలి. అంటే మనం బాగా ఎక్కువగా సంపాదించేసుకున్నామని చెప్పి ఎక్కువగా మిగలదు, వెళ్ళేటప్పుడు ఒక్కడమే మనం వెళ్ళేది. తక్కువగా కూర్చుకునే వాళ్ళకి ఏం తక్కువ కాలేదని. అసలు అవి చాలా గొప్ప పదాలు అవి, మన జీవిత సత్యాన్ని బోధించేటటువంటి మాటలు అవి. ఏదో మనం పోరాడతాం ఈ జీవితంలో, మనము మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో మన బిడ్డలు, మనం అందరికీ ఏదో చేసి పెట్టాలని, ఏదో సంపాదించుకోవాలని ఆశపడే మనకి చివరికి ఏం దక్కుతుందంటే మనకి ఏం దక్కదు, నేను ఒక్కడమే ఉంటాం. దేవుని దగ్గరికి మనం ఒక్కడమే వెళ్లాల్సి ఉంటుంది. దీన్ని దృక్పథంలో మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. ఏంటంటే మనకున్న దాంట్లో మనం సర్దుకోవడం ఒకటి, మనకున్న దాన్ని పక్కనున్న వాళ్ళకు కూడా కొంత షేర్ చేయడానికి మనసు కలిగి ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అది మత్తయి 25వ అధ్యాయంలో చూస్తాం. మత్తయి సువార్తలో చాలా ప్రపంచ ప్రాచుర్యం పొందినటువంటి పాఠాలు ఇవి. లూకాసు సువార్తలో కూడా చూస్తాం దాన్ని. తలాంతులు, 5 తలాంతులు ఒకడికి, 2 తలాంతులు ఒకడికి, 1 తలాంతు ఒకటికి ఇస్తాడు మత్తయిలో. లూకాలో 1 తలాంతు, 10 తలాంతులు ఒకడికి, 5 ఒకటికి, 1 ఒకటికి. యజమాని దేశాటనకి వెళ్ళాడు, ఏదో బిజినెస్కి వెళ్ళాడు, దేనికో తన బాధ్యత అప్పచెప్పాడు. మనం ఎరిగినట్లుగా 5 వాడు మళ్ళీ 5 చేసి ఇచ్చాడు. వచ్చిన తర్వాత 2 వాడు 2 చేసి ఇచ్చాడు. 1 వాడిదే ప్రాబ్లం ఉంది అక్కడ మనకి. 1 తీసుకున్న తలాంతు తీసుకున్నవాడు అంటే అతని బిహేవియర్ బాగాలేదు అక్కడ. మొదట నువ్వు ఆ 1 మర్యాదగా ఇచ్చేసి నేనేం చేయలేకపోయాను అనుకుంటే బాగుండేది. అంటే అతని బిహేవియరల్ ప్యాటర్న్ వాజ్ నాట్ రియల్లీ ఇంప్రెసివ్. అతను చాలా హెడ్ స్ట్రాంగ్గా జవాబు చెప్తా ఉన్నాడు. అతను చెప్పే జవాబు ఏంటంటే, నీవు విత్తని చోట కోయివాడవనియు, చల్లని చోట పంట కూర్చుకుని వాడువేనని కఠినవనని నేను ఎరుగుదును కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది నువ్వు తీసుకో. ఆ నీది నువ్వు తీసుకో అనడంలోనే చాలా ఇండిఫరెన్స్ కనబడతా ఉన్నది, అక్కడ అమర్యాద కనబడతా ఉంది. అది అయ్యా నేనేం చేయలేకపోయానయ్యా అని చెప్పే విధానం వేరు. అంటే వీడికి బహుశా మొదటి నుంచి వాళ్ళకి 5 ఇచ్చారు, వీళ్ళకి 2 ఇచ్చారు, నాకు 1 ఇచ్చారు అనేది ఉందేమో ఒకవేళ మనసులో తెలియదు. వీటిలో మనం ఏమి నేర్చుకుంటున్నామంటే స్టివార్డ్షిప్, లేకపోతే ఈ వనరుల వినియోగానికి నమ్మకత్వం అనేది ఒక మంత్రం, విశ్వసనీయత.
క్రెడిబిలిటీ, సిన్సియారిటీ, అకౌంటబిలిటీ, పెద్ద మాటలు ఇవన్నీ కూడా. నమ్మకత్వము, విశ్వసనీయత, లెక్క అప్పచెప్పడం, బాధ్యతాయుతంగా లెక్క అప్పచెప్పడం. మనం చూస్తాం యోసేపు జీవితంలో. యోసేపుకు దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. బావిలో నుంచి వాళ్ళ అన్నలు పడేస్తే మళ్ళీ అక్కడి నుంచి మిద్యానీయులు తీసుకొని వచ్చి పోతిఫర్ ఇంట్లో అమ్ముతారు. తనకు దొరికినటువంటి ఈ గొప్ప స్థలము, ఈ గొప్ప ప్రేమ, ఈ గొప్ప గృహంలో అతను మిస్బిహేవ్ చేయలేదు. బాధ్యతాయుతంగా అతను పనిచేశాడు. ఈ బాధ్యతాయుతంలో చేయటం అంటే అర్థం ఏంటంటే దేవుని వైపు చూస్తూ ఉన్నాడు ఇతను. దేవుడు తనకిచ్చిన ఈ అవకాశాన్ని దినదినము లెక్కేసుకుంటున్నాడు అతను. ఇది గృహము నాకు దేవుడిచ్చిన అవకాశమే కాకుండా దేవుడిచ్చిన ప్రాంగణం అనేది అతని మనసులో పడింది. ఉన్న దాంట్లో నమ్మకత్వంగా ఉండటం ఒకటి, ఇచ్చిన దాంట్లో. రెండోది, నిరంతరము దేవుని యొక్క ఉనికి తనతో ఉన్నదనే భావనలో బాధ్యతాయుతంగా జీవించాడు. మ్యాన్ ఆఫ్ ఇంటిగ్రిటీ, మ్యాన్ ఆఫ్ సిన్సియారిటీ. మనసు కష్టపడ్డాడు. అయినా సరే దాన్ని దిగమింగుకొని ఆ అవమానాన్ని తనేది దాన్ని దాచుకోవాల. అక్కడి నుంచి దేవుడు మరో అవకాశం ఇస్తున్నాడు. ఎందుకంటే ఇతని నమ్మకత్వాన్ని బట్టి. ఎక్కడికి ఇచ్చాడు ఈసారి అంటే ఫరో దగ్గరికి వెళ్ళాడు. ఫరో దగ్గర ఇంకా లార్జర్ కాంటెక్స్ట్లో ఇతను జీవితాన్ని వాడబడడం మనం చూస్తున్నాం. ఓ పెద్ద ఆయన నాతో ఎప్పుడు ఏం చెప్తాడంటే, మోర్ వర్క్, బాగా చేసావయ్యా అని చెప్పి అమ్మాయి ఇక నాకు రిలీఫ్ వస్తుంది అనుకుంటే లేదు, ఇంకెక్కువ బాధ్యత. మోర్ వర్క్ ఈజ్ రెమ్యూనరేటెడ్ బై మోర్ రెస్పాన్సిబిలిటీ. ఇంకా పెద్ద బాధ్యత వస్తుంది అనమాట. అంటే నువ్వు చిన్నదానిలో నమ్మకం ఉన్నావు, పెద్దదానికి ఇంకా నిన్ను ఉపయోగించేదానికి హెచ్చింపబడిన బాధ్యత, ఎక్కువ నమ్మకత్వం ఉంటే దేవుడు నీకు ఇచ్చేటువంటి దీవెనలు అవి. గ్రీకులో ఎపిట్రోఫోస్ అనే పదం ఉంది. ఎపి అంటే పైనుండి. ఎపిట్రోఫోస్ అనేది ఏంటంటే ఒక సూపరింటెండెంట్ ఉద్యోగం లాంటిది, ఓవర్సియర్ అన్నమాట. పైనుండి పనిని చూసేటటువంటి వాడు. ఇతన్ని మేనేజర్ అంటారు, గార్డియన్ అనవచ్చు, లేకపోతే అతనే స్టువార్డ్ అయి ఉంటాడు, గృహ యజమాని కావచ్చు. పాత రోజుల్లో సంస్థానాల్లో దివాన్లను ఉండేవాళ్ళు. రాజుగారి పనులన్నీ వాళ్ళే చూస్తూ ఉండేవాళ్ళు. పొలాలు ఎన్ని ఉన్నాయి, ఎలా ఎవరి కౌలుకి ఇచ్చారు లెక్క అప్పచెప్పడం. చాలా పెద్ద పెద్ద ధనవంతుల ఇళ్లలోనూ, ఈ సెలబ్రిటీస్ గృహాల్లోనూ వీళ్ళ పనులన్నీ చూసి పెట్టేవాళ్ళు ఒకరు దొరుకుతారు. ఎందుకంటే అన్నిటికీ నేను పరిగెత్తలేను కాబట్టి. వాళ్ళు ఈ ఎపిట్రోఫోస్ లేక ఓకోనోమోస్ అనే పేరు ఉంటుంది. సూపర్వైజర్స్, మేనేజర్స్ అదర్వైజ్. అండ్ ది ఓనర్ ట్రస్ట్ దెమ్. దేనికి నమ్ముతారంటే వాళ్ళ నమ్మకత్వానికి. కొన్నిసార్లు మనం చూస్తాం, ఫలానా జమీందారు గారింట్లో ఆయన దివాన్గా లేక పెద్ద గుమాస్తాగా ఓ జీవితకాలం పనిచేశాడంటే ఎంత నమ్మకత్వంతో ఉన్నాడు అనేది మనం గమనించాలి. అది యోసేపు తన జీవితంలో చేశాడు. తన యొక్క కష్టాన్ని దాచుకోకుండా దేశం కొరకు 7 సంవత్సరాలు రాబోయే కరువు కొరకు తను ప్లానింగ్ చేశాడు. స్టివార్డ్షిప్ ఆల్సో ఇంక్లూడ్స్ ఏ లాంగ్ టర్మ్ ప్లానింగ్. దీర్ఘకాలం యొక్క దాని యొక్క ప్రణాళికను చేసేటటువంటి వాడై ఉంటాడు. ఎప్పుడైతే ఈ బాధ్యత నీకు వస్తుందో. మన గృహంలో నా తండ్రి, నా తల్లి ఇరు విధాలుగా వాళ్ళు ఈ బాధ్యతను వహిస్తారు. ఈ బాధ్యతలో పూర్వకాలంలో తండ్రి ఒక్కడే సంపాదించేవాడు, కానీ తల్లి ఈ గృహం అంతటికీ ఆవిడే యాజమాన్యం చేసేది. ఆ నెల తరబడా రిసోర్సెస్ని ఎలా వాడాలనేది వారికి తెలుసు. తల్లి తండ్రి కేవలం మనకు కావాల్సినవి సప్లై చేసేవాడే. ఈ దినాల్లో ఇద్దరు షేర్ చేసుకుంటున్నారు రెస్పాన్సిబిలిటీస్ని. తమకేం కావాలి, తమ పిల్లలకేం కావాలి, తమ గృహానికి ఏం కావాలి, తమ తల్లిదండ్రులకి ఏం కావాలి, లేకపోతే కొన్నిసార్లు తమ ఇరుగు పొరుగు ఏ రీతిలో మన సంబంధాలు ఉండాలి అనేది తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి సమాన బాధ్యతతో వహించటం, అది సమర్థవంతమైన గృహ నిర్వాహకత్వాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనం ఏబుల్ స్టివర్డ్షిప్, ఇది నమ్మకత్వం. రెండవ భాగం నా ఆలోచనలో ఏంటంటే అపనమ్మకత్వం, అన్ఫెయిత్ఫుల్నెస్. వీడు ఒక్క తలాంతు ఉన్నవాడు, వాడయా నువ్వు విత్తన చోట పంట కోయేవాడు, ఎన్ని నెగిటివ్ మాటలు అనవసరం కదా. నువ్వు పోయి అయ్యా
వచ్చావా నమస్కారం, చాలా జాగ్రత్తగా దాచిపెట్టినా ఇదిగో ఇచ్చేస్తున్నానని చెప్పి ఇవ్వకుండా ఈ నెగిటివ్ కామెంట్స్ చేయటం ఒకటి. రెండోది ఇదిగో నీది నువ్వు తీసుకో అని అనడంలోనూ రెండోది అతని యొక్క ఇండిఫరెన్స్ కనబడతా ఉన్నది, అమర్యాద కనబడుతుంది. అన్నిటికంటే ఎక్కువగా అతని అపనమ్మకత్వం చూస్తున్నాం, యజమాని నమ్మలేనితనాన్ని చూస్తున్నాం, అన్ఫెయిత్ఫుల్నెస్. హీ బ్లేమ్డ్ హిజ్ మాస్టర్, యజమానిని బ్లేమ్ చేస్తున్నాడు. కొన్నిసార్లు మన జీవితాల్లో దేవుడితో కొన్నిసార్లు ఇట్లా ప్రవర్తిస్తాం మనం. ఏదో దేవుడు నీకు అచ్చి ఉన్నట్టు నువ్వు నాకు ఎందుకు ఇవ్వలేదు అన్న ఆలోచనతో దేవుడు నీకు ఏది ఇచ్చాడో దాన్ని జాగ్రత్తగా బాధ్యతగా మనం వాడుకోవాలనేటువంటి జ్ఞానం లేకుండా ఇంతేనా నాకు ఇచ్చింది నువ్వు అని మాట్లాడడం అనేది దేవుడిని అవమానం చేసినట్లు అవుతుంది. దానిలో ఈ మత్తయి సువార్త 14వ అధ్యాయం 29వ వచనం అంటాడు, నేను భయపడ్డాను అంటాడు. ఐ వాజ్ అఫ్రైడ్. ఎందుకంటే నేను ధైర్యం చేయలేకపోయాను. ఈ ఒక తలంతో నువ్వు ఎందుకంటే నన్ను చెరసాల్లో వేస్తావేమో, ఒకవేళ నేను ఫెయిల్ అయితే ఎందుకు వస్తుంది, ఫెయిల్ అవుతేనా అనేటువంటి మాట ఎందుకు వస్తుంది అంటే నువ్వు బాధ్యతగా మెటిక్యులస్గా చేయలేని తనాన్ని, నమ్మకత్వంగా చేయలేని తనాన్ని. ఇక్కడ ఏం గమనించారు మీరు? హీ కెన్ స్పీక్, హీ కెన్ వర్క్, హీ కెన్ ప్రే, హీ కెన్ ఓట్, అన్ని చేయగలడు. ఇతను ఆలోచించగలడు, తన పని తాను చేసుకోగలడు, యజమానితో ధైర్యంగా మాట్లాడగలడు. మరి ఇన్ని తెలిసిన వాడివి నువ్వు ఈ పని ఎందుకు చేయలేకపోయావు? ఒక్క తలంతుని జాగ్రత్తగా దాన్ని అభివృద్ధి చేయలేకపోయావు. హీ వాజ్ టాలెంటెడ్. అతనికి దేవుడు తలాంత్ ఇచ్చాడు, ఆ తలాంతుని వాడుకోలేకపోయాడు అనమాట. హీ వాజ్ బోల్డ్ ఇనఫ్. ధైర్యంగా యజమాని దగ్గరకు వచ్చి మాట్లాడే శక్తి నీకు వచ్చినప్పుడు, అంటే మనం కూడా దేవుడి దగ్గరికి వెళ్ళి మనం అన్నీ మాట్లాడతాం ప్రార్థనలో అని తెలిసినప్పుడు దేవుడు నీకు న్యాయం చేశాడని నువ్వు ఎందుకు అనుకోవడం లేదు? దేవుడి న్యాయం ఏదో దేవుడి న్యాయం. నీకు ఒకటి ఇచ్చాడో రెండు ఇచ్చాడో, ఇచ్చాడా అనేది ఇంపార్టెంట్. దేవుడు నాకు ఇచ్చాడా లేదా అనేది నేను చూడాలి, కానీ ఎంత ఇచ్చాడు అనేది పక్కన వాళ్ళతో పోల్చుకునేది అది దేవుణ్ణి న్యూనపరిచేటటువంటి విధానం. అది హీ కుడ్ హ్యావ్ బీన్ ఎ సక్సెస్ఫుల్ స్టూవర్డ్. చాలా ఫలభరితమైన స్టూవర్డ్, గృహ నిర్వాహకుడు అయి ఉండేవాడు ఆయన. ఇది చాలా పొరపాటు అయినటువంటి జీవన విధానం. మనం పాఠాలు నేర్చుకోవాలి. మన పిల్లలు కూడా చాలాసార్లు ఆయనకి ఇది ఇచ్చావు, పెద్ద బాబుకి, చిన్న అమ్మాయికి ఇది ఇచ్చావు, ఇటువంటి తేడాలు వస్తాయి వాళ్ళకి. ఇచ్చేటప్పుడు దేవుడికి తెలుసు ఎవరికి ఎట్లా ఇవ్వాలనేది తెలుసు, చాలా జాగ్రత్తగా దాన్ని, ఒకవేళ ఇవ్వడంలో ఎక్కడన్నా తారతమ్యం జరిగి ఉండొచ్చు, తీసుకునేవాడు కృతజ్ఞత భావంతో దాన్ని జాగ్రత్తగా నమ్మకత్వంతో చేయటం అనేదే ఈ గృహ నిర్వాహకత్వపు బాధ్యత, సమర్థత అని నేను అనుకుంటున్నాను. దీనిలో నేను నేర్చుకుంటున్న కొత్త పాఠం ఏంటంటే, నేను ఒక్కడే కాదు ఇందులో, ఐ కెన్ కన్సల్ట్ అదర్స్. నాకు ఇవ్వబడిన ఈ జీవితాన్ని, నాకు ఇవ్వబడిన ఈ తలాంతుని పక్కన వాళ్ళతో నేను ముచ్చటించి వాళ్ళతో డిస్కస్ చేసి దీన్ని నేను పెంపొందించడానికి ప్రయత్నం కూడా చేయొచ్చు. ఇన్ కోఆపరేషన్ విత్ మై నైబర్, విత్ మై బ్రదర్, విత్ మై సిస్టర్. అది చేయలేని తనం, ఇట్ షోస్ మై ఫెయిల్యూర్ యాజ్ స్టూవర్డ్. నేను ఒక్కడనే స్ట్రగుల్ అవ్వాలి అనేటువంటిది నాట్ నెసెసరీ. నేను ఒక్కడనే స్ట్రగుల్ అవ్వవసరం లేదు. ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే నువ్వు దేవుడి దగ్గరికి పోయి చెప్పుకో దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది. దేవుడు మనుషుల దగ్గరికి వెళ్ళి కూర్చో నీ పార్ట్నర్స్తో. దానిలో నుంచే నా మూడవ భాగం వస్తుంది. ఏంటంటే నమ్మకత్వము అపనమ్మకత్వం అయిన తర్వాత దేవుని రాజ్య దిశలో జత పనివారు ఉన్నారు మనతో. దేర్ ఆర్ పార్ట్నర్స్. దే ఆర్ పార్ట్నర్స్ విత్ హూమ్ వీ కెన్ జర్నీ ఇన్ పార్ట్నర్స్ ఇన్ గాడ్స్ కింగ్డమ్ హియర్. దేవుని రాజ్యపు దిశలో మనతో కొంతమంది ప్రయాణిస్తూ ఉన్నారు వాళ్ళు. కొన్నిసార్లు మనం చేస్తున్నాము, అది వీగిపోతుంది, రీడూయింగ్ మళ్ళీ చేయాలి. మనం ఏదో సృష్టించాము అనుకుంటున్నాం కొన్ని, ఒకవేళ అది సరిగా జరగలేదు, అన్సక్సెస్ఫుల్, అగైన్ లెట్ us రీక్రియేట్. డూయింగ్, రీడూయింగ్, క్రియేటింగ్, రీక్రియేటింగ్ తప్పేమి లేదు. జీవితం అంతా మనం క్రమమును సరి చేసుకుంటూ పునర్నిర్మాణం చేసుకుంటూ ముందుకు సాగిపోవాలి. కొరింథీ పత్రికలో పౌలు అంటాడు, మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో,
మేము దేవుని జత పనివారమై ఉన్నాము అంటాడు. మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు అన్నాడు. పెద్ద పెద్ద మాటలు ఇవి. నిజానికి ఇవి విని విని ఒకవేళ మనకి చర్చిలో చిన్న మాటలా కనబడుతున్నాయి. ఇవి ఒకటి, దేవుని జత పనివారము. మనం హ్యూమన్ పార్ట్నర్స్ కాదు. గాడ్ ఈజ్ ఇన్వైటింగ్ us టు బి ఏ పార్ట్నర్ ఇన్ అవర్ లైఫ్. కెన్ యూ బి ఏ పార్ట్నర్ విత్ గాడ్? ఈ దేవుని యొక్క పనిలో ఏం పనో, దేవుని పనిలో మనం దేవునితో కూడి జత పని వారమై ఉన్నామని. రెండోది ఏమంటారంటే దేవుని వ్యవసాయం అంటున్నాడు, కల్టివేషన్. ది వర్డ్ కల్ట్ ఈజ్ ఎ గ్రేట్ వర్డ్. వ్యవసాయంలో కల్టివేషన్ అనేది ఈ మన భూమిని దున్నడం, నీటిని పారేటట్టు చేయడం, మొలకలు వేయటం, నారు పోయటం, అవి పైకి వచ్చిన తర్వాత దాన్ని తిరిగి సర్దుబాటు చేయటం మడిలో, ఇదంతా పెద్ద వ్యవసాయపు విధానం. మన గృహంలో కూడా చిన్నపిల్లలకి మనం ఏమి ఇవ్వాలో మనం ఎరుగుదాం. వాళ్ళు ఎదుగుతుంటే వాళ్ళకి ఏమి ఇవ్వాలో ఎరుగుదాం మనం. వాళ్ళు కొంచెం పెద్ద అయిన తర్వాత సమానంగా చూడాల్సిన స్థితి కూడా కొన్నిసార్లు వస్తుంది మనకు. ఈ వ్యవసాయం అనేటువంటిది ఒక ఆయన సెసిరో అని రోమన్ ఫిలాసఫర్ అంటాడు, కుల్తురా అనిమా అన్నాడు. యానిమా అంటే సోల్, ఆత్మ. కుల్తురా తర్వాత ఇంగ్లీష్ వాళ్ళు దాన్ని కల్చర్ కింద మార్చుకున్నారనుకోండి. కుల్తురా అనేది ఇట్స్ జస్ట్ కల్ట్, కల్టివేటింగ్ అవర్ సోల్స్, కల్టివేటింగ్ అవర్ లైఫ్. అంటే మన జీవితం అనేటువంటి ఈ వ్యవసాయాన్ని మనం సాగు చేసుకోవటం అనేది పెద్ద మాట. ఇది దేవుడు మనకిచ్చినటువంటి ఒక 100 సంవత్సరాల జీవితంలో ఎన్నేళ్ళు మ్యాక్సిమం ఉంటామో అన్ని సంవత్సరాలు ఈ జీవన వ్యవసాయంలో దేవుడు మనల్ని ముందుకు తోస్తున్నాడు. గాడ్ ఈజ్ విత్ అస్. వెనకాల మనం గమనించడం లేదు. దాన్ని ఏమన్నాడు? దేవుని వ్యవసాయము అన్నాడు. అలాగే ఇంకో మాట ఏమన్నాడు? మీరు దేవుని వ్యవసాయమును, యు ఆర్ ఆల్సో ద హౌస్ హోల్డ్ ఆఫ్ గాడ్. దేవుని గృహమును అయి ఉన్నారు మీరు. నీ ఇల్లు నీది అనుకోగాక, నీ ఇంట్లో ఉన్న ప్రజలు కేవలం నీ మనుషులే అనుకోగాక, వాళ్ళు దేవునికి చెందిన వారని గమనించుకోవాలా. వి ఆల్ బిలాంగ్ టు ద ప్రొపరైటీ ఆఫ్ గాడ్. మీరు దేవుని జత పనివారు, మీరు దేవుని వ్యవసాయము, మీరు దేవుని గృహము. వాట్ ఎ బ్లెస్సెడ్నెస్ దట్ యూ బిలాంగ్ టు గాడ్. దేవునికి సంబంధించినటువంటి వారుగా దేవుడు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. కొరింథీ పత్రికలోని మొదటి పత్రికలో 9వ వచనంలో పౌలు అంటాడు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఇక పెద్ద మాట, సహవాసము. He is inviting you to be in fellowship with Jesus Christ, his son. ఆయనతో కొయినోనియా, ఆయనతో ఒక సహా వసించేదానికి మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. మిమ్మల్ని ఊరికే పిలవడం లేదు, ఈ బాధ్యత మీకు ఊరికే అప్పచెప్పడం లేదు. దేవుడు నమ్మదగిన వాడు. ఆయనకు తెలుసు. హీ నోస్ ఆల్ ప్లానింగ్ అబౌట్ యూ. అందుకని హెబ్రీ పత్రికలో పౌలు అంటాడు 3వ అధ్యాయంలో, క్రీస్తుతో మీరు పాలివారయ్యుందురు. అంటే యు ఆర్ పార్ట్నర్, యు బిలాంగ్ టు హిమ్. అంటే దేవుడికి, ఆ కుమారుడికి చెందినవి అన్నీ మీకు చెందినవి అని చెప్తాం, పాలివారై ఉన్నారు అని చెప్తున్నాం. అలాగే ఫిలిప్పీ పత్రికలో అంటాడు 1వ అధ్యాయంలో, సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉన్నారు అంటున్నాడు. అంటే ఇన్ ప్రొక్లైమింగ్ ద గాస్పెల్ వీఆర్ టుగెదర్ యాజ్ పార్ట్నర్స్. చివరికి కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయంలో అంటాడు, మేము ఆయన తోటి పనివారము, జత పనివారము. పెద్ద మాటలు వాడాడు పౌలు. ఇవన్నీను ఏం వాడుతున్నాడంటే, వీఆర్ వర్కింగ్ టుగెదర్. ఈ స్టివర్డ్షిప్ అనేది ఏంటంటే, చిన్ని విషయంలో గృహంలో మనం నేర్చుకోదగింది, పెద్ద విషయంలో దేవుడు మనకు అప్పచెప్పేటటువంటిది. హౌస్ హోల్డర్ అనేది ఒక పెద్ద బాధ్యత. ఈ యజమాని తను ఒక గృహానికి, ఒక కుటుంబానికి ఒక పెద్ద లీడర్షిప్ ఇస్తున్నాడు అనమాట. మత్తయి సువార్త 21వ అధ్యాయము 33వ వచనంలో చూస్తాం. ఒక ఆయన పెద్ద ఆయన పోయి ఒక పెద్ద తోట కొనుక్కొని అదంతా దున్ని శుభ్రంగా ద్రాక్ష వల్లిలేసి ద్రాక్ష తోట తయారు చేసి ఆయన యజమానుడు గారు గుత్తదారుడికి ఇచ్చాడంట, కౌలుకి ఇచ్చాడంట. కొంతకాలం ఆయన బయట దేశానికి పోయి వచ్చేటప్పటికి, సరే ఇప్పుడు నా పొలం బాగా పండించి ఉంటాడు కదా అని పంపితే ఏమైంది, ఒరే రాడనుకుంటే వచ్చాడు రా అనుకున్నారేమో, వాళ్ళని కొట్టి పంపేశారంట. మళ్ళీ ఇంకొక పెద్ద వాళ్ళని పంపించాడు, బాధ్యత కలిగిన పని వాళ్ళని. వాళ్ళు అనుకున్నారు, వీళ్ళేది మధ్యలో వచ్చేది మనకి,
ఆయన వచ్చినప్పుడు చూద్దాంలే అనుకున్నారు, వీళ్ళని కొట్టి పంపించారు. చివరికి నా కుమారుడు నా వారసుడు కదా తోటకి, ఆయన పంపిస్తాను అని అంటాడు. అంటే చిన్న తమాషా ఏంటంటే ఈయన వెళ్ళొచ్చు, ఈయన వెళ్ళలేదు, వాళ్ళని పంపుతా ఉన్నాడు. కుమారుడు వెళ్తే ఇతనే వారసుడు, ఇతను మనం కొట్టేదన్నా చేసేస్తే తర్వాత మనదే అనే దుష్ట ఆలోచన వచ్చింది అక్కడ. హౌ డు వి యూజ్ ద రిసోర్సెస్ దట్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు అవర్ కేర్? ఎలా వాడుతున్నాం వాటిని అనేది మనం గమనించాలి. దేవుని జత పని వారు అయినప్పుడు నమ్మకత్వం ఉండాలి. దేవుడు మనకు పని అప్పచెప్పినప్పుడు దాంట్లో ట్రిక్స్ అన్ని చూడకూడదు మనం అనేది. 4వ ఆలోచన ఏంటంటే స్టివార్డ్షిప్ ఇన్ ప్రొక్లైమింగ్ గాడ్స్ కింగ్డమ్. అంటే దేవుని కొరకు సాక్ష్యం చెప్పేటువంటి ఈ యొక్క గృహ నిర్వాహకత్వం, దేవుని రాజ్య సువార్త ప్రకటన ద్వారా ఈ గృహ యాజమాన్యాన్ని అంటే ఈ బాధ్యతను మనం స్వీకరించడం అనేది, దీనికి ప్రిపరేషన్, సిద్ధపాటు అనేది మనం చూస్తున్నాం. రాజులు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో వెరీ మూవింగ్ స్టోరీ కనబడుతుంది. అక్కడ లెపర్స్ని ఊరు బయటే ఉంచుతారు లేవీకాండం ప్రకారం. ఓ 4 లెపర్స్ అంటే కుష్టి వాళ్ళు బయట ఉన్నారంట. ఎట్లాగూ మనం నగరంలోనికి పోలేం కాబట్టి పట్టణం వెళ్ళిపోయి ఇక్కడ మనం ఊరికే ఉంటే ఇక్కడ తిండి దొరకదు మనకి, పదండి అట్లా బయటికి పోదాం చూద్దామని వెళ్తా ఉంటే కొంత దూరం అయ్యాక సిరియన్లు ఒక కాలనీ అంటే వాళ్ళు దండు సైన్యం క్యాంప్ వేశారంట అక్కడ. ఒరే అక్కడ శబ్దాలు వినబడుతున్నాయి, ఒకవేళ వాళ్ళు అక్కడ ఉంటే వాళ్ళని అడుక్కుందాం పద, అడుక్కోవడానికి ఏముంది, మనల్ని చంపారు కదా అని చెప్పి వాళ్ళు బయలుదేరి దండు దగ్గరికి వెళ్తాడు. ఎవరు కనపడలేదు అక్కడ, కానీ బాగా వండిన పదార్థాలు, అక్కడ వాళ్ళ సంబంధించినటువంటి ఆభరణాలు ఇవన్నీ కనబడతా ఉన్నాయి. వాళ్ళు ముందు ఆతురతగా పోగేసుకుందామని ట్రై చేశారు. వాళ్ళలో ఒకడు అంటున్నాడు 9వ వచనం 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో, మనము చేయునది మంచి పని కాదు, నేటి దినము శుభవర్తమానం గల దినము. వాట్ ఈస్ దట్ శుభవర్తమానం? ఏంటా మంచి వర్తమానం అంటే అక్కడ అన్ని తయారు చేసిన పదార్థాలు ఉన్నాయి, అక్కడ అన్ని ఆభరణాలు పడేసి ఉన్నాయి. ఇదే శుభవర్తమానం. ఇది మనమే యావరేజ్ స్థానంతో తిండిపోతానంతో మనమే దీన్ని సొంతం చేసుకోవాలని చేసేదానికంటే మనం తప్పు. మనము ఊరుకోనలా మనం వెళ్ళి రాజుగారి ఇంటి వారితో ఈ సంగతి తెలియచెప్దాం అన్నాడు. ఎందుకంటే 2 ఉన్నాయి అందులో. ఒకటేమో సస్పిషియస్, ఏమో అక్కడ ఏమున్నదో ఎన్ని తెరిచి ఇక్కడ ఎవరు లేకుండా వెళ్ళిపోయారంటే ఏమవుద్దో తెలియదు, అందుకని వెళ్ళి రాజుగారితో చెప్దాం. రెండోది మంచి మనసుతో మనం ఒక్కడమే ఈ రిసోర్సెస్ తినడం ఎలా, అక్కడ కూడా కరువు ఉంది అక్కడ రాజుగారి ప్యాలెస్లో, పదండి వెళ్దాం, పదండి రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్దామని అంటున్నారు. రాజుగారి ఇంటి వారితో దీన్ని తెలియచెప్దామంటే బెత్ హమెలెక్, బెత్ అంటే గృహము, మెలెక్ అంటే రాజు, హమెలెక్ అంటే రాజుగారి ప్యాలెస్, అక్కడ పోయి వెళ్ళి చెప్దామన్నాడు. ఎవరుంటారు అక్కడ? ఓ రాజుగారింట్లో బోడు మంది పని వాళ్ళు ఉంటారు, పిల్లజల్లా ఉంటారు, అందరూ ఉంటారు, ఒక సమాజమే ఉంటుంది అక్కడ. మనం ఒక్కడమే ఇవన్నీ ఎంజాయ్ చేయడం బోర్డు ఉన్నాయి ఇక్కడ. వాళ్ళకి చెప్దాం. షేరింగ్ ఆఫ్ ది గాస్పెల్, షేరింగ్ ఆఫ్ అవర్ రిసోర్సెస్, షేరింగ్ ఆఫ్ ది రెస్పాన్సిబిలిటీ. ఇఫ్ యూ డోంట్ టెల్ అస్, ఇది తర్వాత చిల్డ్రన్కి ఇది ఇబ్బంది అవుతుంది. చెప్పాలి మనం పోయి. ఓ ప్రశ్న ఎప్పుడు నాకు ఉత్పన్నం అవుతుంది, ఒకవేళ పైతరం మన పెద్ద తరం వాళ్ళు మనకి ఈ సత్య సువార్త సత్యదేవుడిని మనం చూపించకపోతే మనకు తెలిసేది కాదు. మనం మన బిడ్డలకి చెప్పకపోతే అది మనకు తప్పు అవుతుంది. తర్వాత మన బిడ్డలు ఏమి నేర్చుకోరు. నువ్వెలా ప్రార్థన చేస్తున్నావు, నువ్వెలా గుడికి వెళ్తున్నావు, నువ్వెలా వాక్యం చదువుతున్నావు, ఇవన్నీ వాడు చూడకపోతే వాడు నేర్చుకోడు. అప్పుడేమవుతుందంటే తర్వాత తరాలకి వాడు చెప్పడానికి లేదు. ఓ పెద్ద లింక్ ఈ చైన్లోంచి కట్ అయిపోతుంది. అయ్యో పౌలు అంటాడు, ఇది ఈ సిలువ సువార్త చెప్పకపోతే నాకు శ్రమ అంటున్నాడు. ఇఫ్ యూ డోంట్ టెల్ యువర్ చిల్డ్రన్, నెక్స్ట్ జనరేషన్ విల్ స్టార్వ్. నువ్వు పోయి ఆ రాజప్రసాదంలో చెప్పకపోతే ద హోల్ టౌన్షిప్ దేవునికి సంబంధించినటువంటి రాజప్రసాదం ఇది. నువ్వు ఒక్కడవే లేవు రాజప్రసాదం దగ్గర, వాళ్ళందరూ కూడా ఉన్నారు. నువ్వు వాళ్ళకి చెప్పకపోతే నీకు శ్రమ. వాళ్ళకి కరువు వస్తుందని నమ్మాలి, నువ్వు చెప్పాలని నువ్వు వెళ్ళి. వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి, యుద్ధాలు ఉన్నాయి మన చుట్టూ, మరి కరువు కాటకాలు, వరదలు,
మరి తుఫాన్లు, అగ్ని ప్రమాదాలు వీటి వచ్చినప్పుడు లేదండి నేను ఒక్కడనే ఉంటాను ఈ రిసోర్స్ అనుకుంటే తప్పది. షేరింగ్ ఆఫ్ రిసోర్సెస్. కరోనాలో చూసాం, అది మతం లేదు, కులం లేదు, వర్గం లేదు, ఏమీ లేదు. అక్కడ అందరికీ సహాయం చేసుకుంటా ఈ ప్రపంచంలో మనం దాన్ని గట్టెక్కేసాం. మనం బయటకు వచ్చేదానికి దేవుడు మనలో పెట్టినటువంటి ఆ ఉదార స్వభావం వల్ల నిజంగా మన అందరం కూడా బతికి బట్టగట్టామనాల. చిల్డ్రన్ ఇన్ క్రైసిస్. మన చుట్టూ ఉన్న సమాజంలో కొంతమంది పిల్లలు బట్టలు లేకుండా తిరిగే పిల్లలు ఉన్నారు, తిండి దొరకని పిల్లలు ఉన్నారు, చదువుకోవడానికి ఫీజులు లేక వనరులు లేక తిరిగే పిల్లలు ఉన్నారు. ప్రభుత్వాలు ఏదో చేస్తున్నారు చేయగలిగినంత. మనం కూడా కొంత దానిలో చేయూత ఇచ్చేదానికి క్రైస్తవ సంఘం కూడా ముందుకు రావాలి, నడుము కట్టాల. సంఘం ఊరికే గుడికి వెళ్ళడం, ఆరాధన చేసుకోవడం, మన కానుకలు అక్కడ వేయటం రావడం, ఆ కానుకలు లెక్కేసే వాళ్ళు తీసుకెళ్లి బ్యాంకుల్లో వేసుకోవడం అంటే ఏంటి? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అవర్ రిసీవింగ్ అండ్ గివింగ్? దేవుడు నీకు ఇచ్చేదేంటి, నువ్వు దేవుడికి తిరిగి ఇచ్చేదేంటి? ఈ గివింగ్ అండ్ రిసీవింగ్ ప్రాసెస్లో ఇతరులకు దీనివల్ల ఏం ఉపయోగం ఉన్నది అనేటువంటి ఈ సత్యాన్ని మనం నేర్చుకోవాలి. దిస్ ఈజ్ కాల్డ్ స్టూవర్డ్షిప్, గృహ నిర్వాహకత్వం. పేతురు మొదటి పత్రికలో అంటాడు 4వ అధ్యాయం 10వ వచనంలో, దేవుని నానా విధములైన కృపా విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండుడి. ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకరినొకడు ఉపచారము చేయుడి. నువ్వు తీసుకోవడం ఒక్కడే కాదు, తృప్తిపడడం కాదు, నువ్వు పొందిన కృపావరాలు ఇతరులకు కూడా పంచేదానికి నీవు సిద్ధపడి ఉండాలంటున్నాడు. అది కరెక్ట్ గృహ నిర్వాహకత్వం. గృహ నిర్వాహకత్వం ఎప్పుడు కూడా ఇట్ డిమాండ్స్ ఆనెస్టీ, నమ్మకత్వం. ఇట్ డిమాండ్స్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. ఈ స్టూవర్షిప్ అనే దాంట్లో దేవుడు ఆయన ఈ లోకంలో మనం ఉన్నటువంటి స్థితిలో, మనం లేవలేని స్థితిలో ఉన్నప్పుడు, పాపంలో పడి ఉన్నప్పుడు దేవుడు తను అందించేదానికి చేయొచ్చు పైనుంచి. అలా చేయకుండా ఆయన మనలో ఒక్కనిగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి మనందరికీ నిత్య జీవం ఇచ్చేదానికి పంపాడనే మాట ఏంటంటే, ఆయనే స్వయంగా ఆయన కుమారుడి వలె ఈ లోకానికి దేవుడు తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 32వ వచనంలో, మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తము మనకెందుకు అనుగ్రహింపడు? కుమారుణ్ణి సిలువ వేయబడే నిమిత్తం అప్పగించబడిన దేవుడు నీకెందుకు ఇవ్వడయ్యా? నీ జీవితంలో అన్నీ ఇస్తాడు, అమరేటట్టు ఇస్తాడు. రిలై ఆన్ గాడ్. దేవుడిపై నువ్వు ఆధారపడు, దేవుడితో ఉండడానికి నువ్వు ప్రయత్నం చేయి. ఇది గాడ్, హీ గేవ్ హిమ్సెల్ఫ్ ఫార్ ఎక్సలెన్స్. ఆయన దేవుని యొక్క ఔదార్యం గురించి మాట్లాడుతున్నాడు 2వ పత్రికలో, కొరింథీ 9వ అధ్యాయం 8వ వచనం చూస్తే దేవుని ఔదార్యం గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు మనల్ని స్టివర్డ్స్గా పిలుస్తున్నాడు, అజ్ఞానులాగా బిహేవ్ చేయమని కాదు. నేను ఎప్పుడు చిన్న కథ చెప్తాను. బెంగళూరులో జరిగిన కథ ఇదని అంటారు. ఈ స్వాతంత్ర్యం రాకముందు ఇంగ్లీష్ వాళ్ళు ఇక్కడ స్థిరపడిపోయి ఉన్నారు, సివిలియన్స్ చాలా మంది వ్యాపారాలు చేసుకొని. అది ఒక పెద్ద పెద్ద బంగ్లా కట్టుకొని ఉన్నాడు, తనకి తోటమాలి ఉన్నాడు, వంట వండేవాడు ఉన్నాడు. ఇక అయిపోయింది, దేశం మనం వదిలిపోయే సమయం వచ్చింది. వాళ్ళు స్వాతంత్రం తీసుకున్నప్పుడు మనం ఎందుకు ఇక్కడ అనుకున్నాడు. ఇంకేం చేయాలా, పిలిచి తోటమాలి నేను ఆ వంట వండేవాడిని పిలిచి, ఒరే నేను దేశం వెళ్ళిపోతున్నాను, నేను మీకైతే ఏమి ఇవ్వలేను, ఇదిగో ఈ బంగాళాన్ని మీ ఇద్దరి పేరున రాసేస్తానని చెప్పి, అయ్యా మేమేం చేసుకోమయ్యా అంటే, ఏదైనా చేసుకోండిరా అని చెప్పి తను ఈ బంగాళాన్ని వీళ్ళిద్దరికీ రాసేసి ఆయన వెళ్ళిపోయాడు. వీళ్ళిద్దరూ ఏం చేయాలి, ఇప్పుడు ఈ బంగాళాన్ని చూసుకుంటాడు, దాంతో వంట వండలేడు వీడు. ఈ బంగాళాన్ని రోజు గడ్డి కోసుకుంటూ, ఆయన అంటే యజమానుడు ఉన్నాడు కాబట్టి శుభ్రం ఉంచుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు యజమానుడు లేడు, ఇప్పుడు ఏంటి నేను చేసే పని ఏంటి అనుకుంటున్నాడు. వీళ్ళకి ఒక స్నేహితుడు ఉన్నా అంట, వాడు రోజు వచ్చి వీళ్ళతో కూర్చుంటాడు సాయంత్రం పూట. ఓ రోజు ఆయన అన్నా అంటే, ఒరే మీ ఇద్దరు ఇట్లా గడ్డి కోసుకుంటా, నువ్వు టీ కాసుకుంటా, నువ్వు ఇట్లా కూర్చొని ఉన్నారు, మీకు మీరే దీన్ని ఎంతకాలం ఎంజాయ్ చేస్తారు, దీన్ని ఆనందించే అవకాశాలు ఉన్నాయండి. ఎట్లానయ్యా? ఏమీ లేదు, మీరు నాకు సంతోషంగా దీన్ని వింటే నేను మీకు సలహా ఇస్తా, ఇందులో భాగాన్ని మీరు అమ్మేయండి. ఆ అమ్మిన డబ్బుతో ఈ స్థలంలో ఏదైనా మంచి పని చేస్తే మీరు డెవలప్ అవుతారా అంటే, ఎవరు చేస్తారయ్యా, మాకు చేతరాదు ఈ పనులని, నేను ఒక మంచి పెద్ద వ్యక్తిని తీసుకొస్తాను మీ దగ్గరికి, దేవుడికి భయపడే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు, ఆయన తెస్తానన్నాడంట. సరే తీసుకురా అని వీళ్ళు నమ్మారు అతన్ని. ఆయన పోయి ఒక పెద్ద ఆయన్ని తీసుకొని వస్తే ఆయన చాలా నమ్మకత్వంతో
ఒక చిన్న భాగాన్ని అది అమ్మి దానిలో పెద్ద థియేటర్ కట్టించాడంట. వీళ్ళు నమ్మారు అతన్ని. కట్టిస్తే ఏం పేరు పెడదామంటే ఆయన పేరు వాట్కిన్స్ అన్నయ్య అది అన్నాడు. అరే ఇంగ్లీష్ వాళ్ళ పేర్లు ఇప్పుడు ఎవడు వింటాడు రా, మన అట్ట కాదు నాయన, నీ పేరేంటి అని. నా పేరు లింగయ్య. నీ పేరేంటి? నా పేరు దొడ్డయ్య. ఓ పని చేయండి, నీ పేరులో మొదటి అక్షరం లీ, నీ పేరులో మొదటి అక్షరం దో, మీ ఇద్దరు మొదటి అక్షరాలతో పెడదాం, దీన్ని సరదాగా కొత్త రకంగా ఉంటుంది అని లీ దో అని పెట్టాడు. ఇప్పటికీ బెంగళూరులో థియేటర్ ఉంటుంది, లిడో థియేటర్ అని ఉంటుంది, లింగయ్య దొడ్డయ్య థియేటర్ అని. వాళ్ళ బొమ్మలు ఉంటాయండి అక్కడ పెద్ద తలపాగాలతో, అజ్ఞానులు చదువులేనటువంటి వాళ్ళు. కానీ నమ్మారు వాళ్ళు. దేవుడు అంటే వాళ్ళ యజమాని ఇచ్చిన వనరులను ఉపయోగపడడానికి తన చుట్టూ ఉన్న వాళ్ళు సహకరించారు. నమ్మాలన్నమాట. గృహ నిర్వాహకత్వం అంటే నమ్మకత్వం అన్నమాట. దేవుడు స్నేహితులారా, దేవుడు మనకు అప్పచెప్పినటువంటి ఈ గృహ బాధ్యతలో ఒక తండ్రిగా, ఒక తల్లిగా, లేక కుమారులుగా, కుమార్తెలుగా, రాబోయే తరానికి మీరు తల్లులు తండ్రులు అవుతారు. కాబట్టి ఈ బాధ్యతలో ఒక నేర్పరితనం, ఒక శిక్షణ, ఒక ట్రైనింగ్ మనం నేర్చుకోవాల్సింది. ఎందుకంటే మనకు ఆయన ఎవరో పెద్ద ఆయన మనకు కట్టించి ఇచ్చినట్లుగా దేవుడు మనతో ఉన్నాడు. దేవుడు మనకి రిసోర్సెస్ ఇచ్చాడని ఈ జీవితంలో విద్య నీకు ఇచ్చింది దేవుడు, నడిచే శక్తిని దేవుడు నీకు ఇచ్చాడు, ఆలోచన చేసే జ్ఞానం నీకు ఇచ్చాడు దేవుడు. ఓ దేర్ ఇస్ ఎనార్మస్ వరల్డ్. నువ్వు ముందుకు సాగేదానికి నీ ముందు చాలా ఉన్నది. ఆ ముందు కదులుతూ ఉన్నప్పుడు ఒక సమాజంతో నువ్వు ఉన్నావు. నీకు ఒక చక్కటి ఫెలోషిప్, సహా వసించేటటువంటి వాళ్ళు ఉన్నారు. పాలివారు, ఆయన పెద్ద పెద్ద మాటలు వాడాడు కదా అక్కడ, మనకు జత పనివారు. ఇదంతా దేవుని గృహం అనుకున్నప్పుడు నీకు ఎదురయ్యే వాళ్ళంతా దేవుని గృహంలో ఉండేవాళ్ళే. నువ్వు నమ్మకత్వంతో ఉంటే వాళ్ళంతా నీకు జత పనివారే. ఇదంతా గాడ్స్ కల్టివేషన్ ఆఫ్ ఎ న్యూ కల్చర్, గాడ్స్ కల్చర్. ఈ దేవునికి నమ్మకత్వంతో మనం ముందుకు సాగిపోయేదానికి లెక్కప్ప చెప్పాలా. ఎవ్రీ డే ఈజ్ కౌంటెడ్. దేవుని దృష్టిలో ఒక్కొక్క రోజుని ఎలా లెక్కప్ప చెప్పాలి. దేవుడు నీకు ఇచ్చినటువంటి విద్యతో నువ్వు ఎలా లెక్కప్ప చెప్పాలి. దేవుడు నీకు ఇచ్చిన ధనంతో నువ్వు ఎలా లెక్కప్ప చెప్పాలి. దేవుడు నీకు ఇచ్చిన జీవితంతో నువ్వు ఎలా లెక్కప్ప చెప్పాలి. అందులో నమ్మకత్వం కావాలి, అందులో వినియోగతనం కావాలి. నమ్మకత్వం ఉండాలి. హౌ యూ స్పెండ్ ఇట్, వినియోగం చేసేదానికి. దేవుని యొక్క వనరులను బాధ్యతాయుతంగా ఎలా ఈ లోకంలో మనం వాటిని జాగ్రత్తగా అవలంబించి దీనివల్ల ఇతరులకు ఏం లాభం, దేవునికి ఏ రకమైన మహిమ వస్తుందనేది. ఓ గ్రేట్ లైఫ్స్ చూసాం. బాధ్యతాయుతంగా అబ్రహాం ప్రవర్తించాడు, బాధ్యతాయుతంగా యోసేపు ప్రవర్తించాడు, బాధ్యతాయుతంగా దావీదు ప్రవర్తించాడు. మరి పౌలు బాధ్యతాయుతంగా తనకు అప్పచెప్పబడినటువంటి సేవను అనేకులకు పంచేదానికి శ్రమ కోర్చి ఆయన ప్రవర్తించాడు. దేర్ఫోర్ దేవుని బిడ్డలారా, మనకు ఈ దినాలలో దేవుడిచ్చినటువంటి ఈ సదావకాశాలన్నింటినీ మనం కలుపుకొని దేవుని జత పనివారుగా, ఓ మంచి గృహ నిర్వాహకులుగా ఈ లోకంలో మనం చక్కటి పరిమళ భూయిష్ట సాక్ష్యాన్ని ఇచ్చేదానికి మనము, మనతోటి, మన కుటుంబము ముందుకు సాగాలని నేను మిమ్మల్ని కోరుతూ ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రార్థన చేస్తాం. ప్రియ పరలోకపు తండ్రి, మాకిచ్చిన ఈ వనరులను, ఈ జీవితపు అనేక తలాంతులను మేము ఏ రీతిలో మేము వాటిని దేవుని కొరకు వాడగలము. మేము చక్కగా పాడగలము, మేము చక్కటి కథలను, రచనలు చేయగలము, మేము అనేకులతో చక్కటి సంభాషణలు చేయగలము, మంచి స్నేహాన్ని చేయగలము. ఇలా ఈ జీవితంలో మాకు నీవు ఇచ్చిన ఈ తలాంతులన్నిటినీ ఏ రీతిలో నీ మహిమార్థం మేము వినియోగించుకోగలం. ఇతరులను ప్రోత్సహించేది. యూ కెన్ కౌన్సిల్ అదర్స్. ఇబ్బందిలో ఉన్న వాళ్ళ దగ్గరికి పోయి నువ్వు ఆదరించే శక్తి దేవుడు నీకు ఇచ్చాడు. వాళ్ళు ఒంటరితనంలో ఉన్నప్పుడు నీ సహవాసం వాళ్ళకి ఇవ్వడానికి ఒక అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు అనేది మనం గుర్తించి మేము ముందుకు సాగడానికి మీ సహాయం మాకు దయచేయండి. దేవా, చక్కటి గృహ నిర్వాహకులుగా ప్రతి క్రైస్తవుడు, క్రైస్తవురాలు ఉండేదానికి నీ ప్రోద్బలము, నీ యొక్క ప్రోత్సాహము, తండ్రి నీ దీవెన మాకు మెండుగా అనుగ్రహించి మా బిడ్డలను మేము క్రమమైన మార్గంలో పెంచేదానికి, బిడ్డలు తల్లిదండ్రులతో క్రమమైన విధానములో సత్ప్రవర్తనతో ప్రవర్తించేదానికి మాకు ఈ లోకంలో ఒక మంచి అవకాశం మీరు ఇచ్చారు. మమ్మను ఈ రీతిలో మీరు నడిపించి నీ మహిమార్థము వాడుకోమని యేసునామం పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము మీకు సదా తోడైండును గాక. ఆమెన్.